వన్స్ అగైన్ వీర్ బ్యాక్ టు ద వైట్ బోర్డ్. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఒక స్టూడెంట్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు అయితే కాలేజ్ ఉన్నప్పుడు ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే ఎలాంటి ల్యాప్టాప్ ప్రిఫర్ చేయాలి, రైట్? అసలు ఎలాంటి స్పెసిఫిక్ థింగ్స్ చెక్ చేసుకోవాలి, ఎలాంటి ఫీచర్స్ కోసం చూసుకోవాలి, ఎలాంటి ఫీచర్స్ మనకు అక్కర్లేదు, ఆల్ ఆఫ్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో అనమాట. ఈ వీడియో ఎండింగ్ దాకా చూస్తే యూల్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హౌ టు బై ఎ ల్యాప్టాప్, రైట్? నెక్స్ట్ నీకు ఏ ల్యాప్టాప్ అవసరం ఉంది, ఏవి అక్కర్లేదు, ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో క్విక్లీ విల్ గెట్ స్టార్టెడ్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాయింట్స్ టు కవర్, సో హెన్స్ ఐ హ్యావ్ అ బుక్ ఆల్సో. సో ఫస్ట్లీ ల్యాప్టాప్ సంగతి చూసుకుంటే, ల్యాప్టాప్ బయింగ్ గైడ్, రైట్? మనకి ల్యాప్టాప్స్ యూజ్ చేసే కేసెస్ 3 డిఫరెంట్ యూజ్ కేసెస్ గురించి మాట్లాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ స్టడీస్, రైట్? రెగ్యులర్ స్టడీస్ అంటే ఇప్పుడు నేను క్లాస్కి వెళ్తున్నాను, ఏమైనా పీడిఎఫ్ చూసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి, మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడతా, ఎప్పుడైనా అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూస్తా, బ్రౌజర్ కంటే ఎక్కువ చేయను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ బేసిక్, రైట్? దట్ ఈస్ వన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. అలా యూజ్ ఉందంటే ఎలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కోడింగ్, నేను ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అనుకుంటాను, నా కెరియర్ కోసం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను, కోడింగ్ నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవాలి. దెన్ థర్డ్ వన్ వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్స్ ఆర్ వీడియో ఎడిటింగ్, రైట్? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అయినా కానీ ప్రొఫెషనల్స్ అయినా కానీ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ టు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇలాంటివి చేయాలి అంటే ఇలా చేయాలి. గేమింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే ఇలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవాలి. ఆల్ ఆఫ్ దిస్, సో ఈ 3 సెగ్మెంట్స్ వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్స్ బెటర్ అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. నౌ ఫస్ట్ థింగ్, బిఫోర్ వి ఈవెన్ జంప్ ఇన్ టు ఇట్, ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ యువర్ బడ్జెట్. సి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది, రైట్? మీరు ఇంత బడ్జెట్ పెట్టుకోండి, అదే 30 to 40 పెట్టుకోండి, 40 to 60 పెట్టుకోండి, 1 lakh అంటే ఎక్కువ స్పెండ్ చేయండి. సో ఐ విల్ నాట్ టెల్ యూ ఎంత బడ్జెట్ పెట్టుకోవాలని చెప్పేసి. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. మన బడ్జెట్ ఎంత ఉందో దాంట్లో మనం బెస్ట్ ల్యాప్టాప్ ఎలా తెచ్చుకోవాలి, రైట్? దాట్ ఈస్ గోయింగ్ టు బి ద సినారియో. సో యూ హ్యావ్ 2 parameters ఇన్ ప్లేస్: స్పెసిఫికేషన్స్, బడ్జెట్. ఎప్పుడైనా కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, స్పెసిఫికేషన్స్ చూసుకుంటూ బడ్జెట్ పెంచుకుంటూ ఉంటారు. ఇట్లా దానివల్ల ఏమవుతుంది, మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేసేస్తారు అనమాట. ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అనవసరంగా చాలా ఎక్కువ డబ్బులు పెట్టి ల్యాప్టాప్ తీసుకుంటారు. అది వాళ్ళకి అక్కర్లేదు. యూజువల్గా వాళ్ళు చేసే వర్క్కి కానీ వాళ్ళు నేర్చుకునే స్కిల్స్కి కానీ దాట్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ ల్యాప్టాప్ ఈస్ నాట్ సఫిషియంట్, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బట్ రాదర్ ఎప్పుడైనా ఏం చేయండి అంటే, యూ ఆల్వేస్ కీప్ యువర్ బడ్జెట్ లిమిటెడ్. బడ్జెట్ ఫిక్స్డ్ పెట్టుకోండి. దాంట్లోపల మనకి వచ్చి బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటో అది తీసుకోండి. దట్ షుడ్ బి సఫిషియంట్. బికాస్ కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రీమ్ హై అండ్ ల్యాప్టాప్స్ కానీ హై అండ్ సిస్టమ్స్ కానీ అక్కర్లేదు. మనకి మనం చేసే వర్క్ కానీ మనం నేర్చుకునే స్కిల్స్ కన్నా కానీ బేసిక్ గుడ్ సిస్టమ్స్ ఆర్ సఫిషియంట్. ఓకే, సో మీ బడ్జెట్ ఎంతైతే ఉందో యూ ప్లాన్ యువర్ బడ్జెట్ ఫస్ట్. దాన్ని బట్టి మనం స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసుకుంటూ వద్దాం. ఆల్వేస్ దిస్ హ్యాస్ టు బి యువర్ మైండ్ సెట్ అట్ స్టార్ట్. Now, first biggest question that a lot of people have, laptops consider చేస్తున్నప్పుడు, నేను విండోస్ ల్యాప్టాప్ తీసుకోవాలా ఆర్ మ్యాక్బుక్ తీసుకోవాలా? Which one should I purchase? See, I'll tell you only 3 different cases, reasons why you should purchase a Mac. ఓకేనా? ఒకటి ఫస్ట్ థింగ్ మైండ్లో ఉన్నది తీసేయండి. ఏంటంటే, నేను మ్యాక్ తీసుకుంటే దాంట్లో స్పెషల్గా చేయగలుగుతానేమో, విండోస్లో రానివి మ్యాక్లో వస్తాయేమో, అలాంటిది ఏమీ ఉండదు అనమాట. బోత్ ఆఫ్ దీస్ ఆర్ సేమ్ కంప్యూటింగ్ డివైసెస్ అంతే, అవి జస్ట్ ల్యాప్టాప్స్ అంతే. అవి నువ్వు మ్యాక్లో చేసే ప్రతి ఒక్కటి కూడా యూ కెన్ డూ ఇట్ ఆన్ విండోస్, విండోస్లో చేసే ప్రతి ఒక్కటి కూడా యూ కెన్ డూ ఇట్ ఆన్ మ్యాక్. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఆర్ ద ఓన్లీ బిగ్గెస్ట్ డిఫరెన్స్ యాజ్ స్టూడెంట్స్ మీకు కనపడేది ఏంటంటే ద ప్రైజింగ్ పార్ట్. రెగ్యులర్గా యాపిల్ ల్యాప్టాప్స్ కానీ మ్యాక్బుక్స్ కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, రైట్? బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ దాని మీద ఫంక్షనాలిటీ లోపల ఫర్ స్టూడెంట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. మీరు ప్రోగ్రామింగ్ అయినా విండోస్లో చేసుకోవచ్చు, నేర్చుకోవడం అయినా విండోస్లో చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ కూడా విండోస్లో చేసుకోవచ్చు. ద రీజన్ వై ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది ఏంటంటే స్పెసిఫిక్లీ మ్యాక్బుక్ తీసుకొని కోడింగ్ ఈజీ ఉంటుంది, లేకపోతే మ్యాక్బుక్ తీసుకొని వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ ఈజీ ఉంటుంది అలా చెప్తారు. దానివల్ల స్టూడెంట్స్ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అడిషనలీ ఆన్ యాపిల్ ల్యాప్టాప్స్. సో సో డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. మ్యాక్లో చేసే ప్రతి ఒక్కటి కూడా యూ కెన్ డూ ఇట్ ఆన్ విండోస్ అండ్ వైస్ వర్సా యాజ్ వెల్. మీకు బడ్జెట్తో ప్రాబ్లం లేదు అనుకుంటే యూ గో ఫర్ మ్యాక్. నౌ 3 reasons వై మ్యాక్ ఈస్ బెటర్. ఒకటి ఏంటంటే ఇట్ లుక్స్ ప్రీమియం, రైట్? ఇట్ లుక్స్ ప్రీమియం. సో కాలేజ్లో నువ్వు తీసుకు తిరగాలన్నా అటు యూజ్ చేయాలన్నా కానీ చూడడానికి బాగుంటుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలేజ్ డేస్ దట్ ఈస్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సెకండ్ థింగ్ ఇస్ గుడ్ బిల్డ్ క్వాలిటీ.
సో యూజువల్గా మ్యాక్బుక్స్ వచ్చేవే వెరీ స్టర్డీ ఉంటాయి, కంప్లీట్ అల్యూమినియం బిల్డ్ ఉంటుంది కాబట్టి గుడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో అంత ఈజీగా ఇరిగిపోవడం కానీ డ్యామేజ్ కావడం కానీ దే స్టే గుడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ థర్డ్ రీజన్ వై యూ షుడ్ గెట్ అ మ్యాక్ ఆర్ తీసుకుంటే ఎందుకు తీసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఐఓఎస్ యాప్స్, ఐఫోన్స్కి యాప్స్ డెవలప్ చేయాలి అంటే యూ కెన్ ప్రిఫర్ ఎ మ్యాక్బుక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 రీజన్స్ you should not, అంటే there is no reason for you to purchase a MacBook specifically. See, looks premium, ఇది మనం మళ్ళీ ఎండింగ్కి మాట్లాడదాము, ఎలాంటి విషయాల మీద కాంప్రమైజ్ అవ్వాలి, ఎలాంటి విషయాలు కాంప్రమైజ్ అవ్వద్దు అనేది. ప్రీమియం కనపడాలి అంటే కొన్ని ల్యాప్టాప్స్ విండోస్లో కూడా మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ లైక్ మ్యాక్బుక్ ఒకటే ప్రీమియం కనిపిస్తుంది ఏం కాదు. నెక్స్ట్ గుడ్ బిల్డ్ క్వాలిటీ, కొన్ని బ్రాండ్స్ సజెస్ట్ చేస్తాను నేను విండోస్లో కూడా, దాంట్లో కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అంత మ్యాక్బుక్ అంత కంపారబుల్ లేకపోయినా కానీ మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మనం జాగ్రత్తగా వాడుకుంటే సేమ్ లైఫ్ స్పాన్ వస్తుంది అనమాట. థర్డ్ వన్ ఇస్ ఐఓఎస్ అప్లికేషన్స్. అంటిల్ అండ్ అన్లెస్ యూఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్, నేను ఐఫోన్ యాప్సే డెవలప్ చేస్తాను, ఇదే నా కెరీర్ అనుకుంటే తప్ప మీకు మ్యాక్బుక్ అక్కర్లేదు. జస్ట్ మొబైల్ యాప్స్ డెవలప్ చేస్తా అనుకున్నా కానీ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ స్టార్ట్ విత్ ఆండ్రాయిడ్. ఎందుకంటే ఇప్పుడు నీకు ఐఓఎస్ యాప్ డెవలప్ చేస్తా అని చెప్పేసి మ్యాక్బుక్ తీసుకుంటే దాంతో పాటు ఐఫోన్ కూడా అవసరం ఉంటుంది. సో ఐడియల్గా ఇప్పుడే ఖర్చు పెట్టకండి, యూ పికప్ ఎ వెరీ సింపుల్ విండోస్ మెషిన్, దాంట్లో ఆండ్రాయిడ్ స్టూడియో వేసుకోవచ్చు, దాంట్లో ఆండ్రాయిడ్ యాప్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు మీ ఆండ్రాయిడ్ ఫోన్తోనే. సో మీకు అది ఒకసారి అలవాటు అయిన తర్వాత దెన్ యూ కెన్ స్విచ్ టు ఐఓఎస్ యాప్స్. బట్ అన్లెస్ అంటే నీకు స్పెసిఫిక్గా నేను డిసైడ్ అయిపోయాను ఐఫోన్ యాప్స్ మాత్రమే డెవలప్ చేసుకుంటా అంటే తప్ప దర్ ఈస్ నో రీజన్ టు గో ఫర్ అ మ్యాక్. సో దీస్ ఆర్ 3 రీజన్స్ వై యూ షుడ్ చూస్ అ మ్యాక్. నా విండోస్కి వచ్చేసరికి ఎలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవాలి, రైట్? వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 4 very specific factors that you have to consider when you're going to purchase a Windows laptop. First factor is storage, okay? Second factor is processor. Third factor is RAM. And fourth factor is graphics card, right? So, ఈ 4 మీకు అర్థమైపోయినాయి అంటే వెరీ సింపుల్గా యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ల్యాప్టాప్ బాగుంది, ఏ ల్యాప్టాప్ బాగాలేదు, ఇట్లా చూసి చెప్పేసి అనమాట. ఓకేనా? సో ఈ 4 పాయింట్స్ చాలా కేర్ఫుల్గా వినండి. సో స్టోరేజ్ అంటే యూ నో వాట్ స్టోరేజెస్, రైట్? ల్యాప్టాప్ ఉన్న స్పేస్. సో స్టోరేజెస్ వచ్చేసి మనకి 2 different టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి అనమాట. ఒకటి రెగ్యులర్ హార్డ్ డిస్క్ స్టోరేజ్, ఎస్ఎస్డి, రైట్? హెచ్డిడి, ఎస్ఎస్డి, 2 different టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి అనమాట. మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ల్యాప్టాప్స్ అని సెర్చ్ చేసినప్పుడు యూ లుక్ ఎట్ ద టర్మినాలజీ దే. వాళ్ళు అంటూ ఉంటారు యూజువల్గా 1 terabyte ఆఫ్ హెచ్డిడి, రైట్? 256 GB ఆఫ్ ఎస్ఎస్డి అని చెప్పేసి. సో యూజువల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్డీస్ అనేవి హార్డ్ డిస్క్ కంటే, రెగ్యులర్ హార్డ్ డిస్క్ కంటే దే ఆర్ వెరీ వెరీ ఫాస్ట్, రైట్? దే ఆర్ వెరీ ఫాస్ట్ అండ్ ఆల్సో దే ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఇట్ ఈస్ ప్రెఫరబుల్ టు యూజ్ ఎస్ఎస్డీస్ బట్ అట్ లోవర్ స్టోరేజ్. ఇప్పుడు హార్డ్ డిస్క్ అనుకో 1 terabyte హార్డ్ డిస్క్ ఉంటుంది, ఇది స్లో ఉంటుంది, నీకు గుడ్ కాస్ట్కి వచ్చేస్తుంది అనమాట, రీజనబుల్ కాస్ట్కి ఇది వచ్చేస్తుంది. 256 GB ఎస్ఎస్డి అనుకో ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ విల్ బి మచ్ మోర్ ఫాస్టర్. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్స్ సే 1 terabyte హార్డ్ డిస్క్ ఉంది, 1 terabyte ఎస్ఎస్డి ఉంది, ఈ 2 ఉన్నాయి మనకి. ఈ రెండింటి లోపల ఈ ప్రైస్ లెట్స్ సే 10 రూపీస్ ఉందంటే ఇది ఒక లెట్స్ సే 20 రూపీస్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ, ఆర్ 17-18 రూపీస్ అప్రాక్సిమేట్లీ అనుకుందాం, రఫ్ ఎస్టిమేట్స్, రైట్? బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మచ్ మచ్ మోర్ ఫాస్టర్ అనమాట. బట్ మీకు 1 terabyte హార్డ్ డిస్క్ అవసరం లేదు. అట్ బెస్ట్ స్టూడెంట్స్కి 512 GB స్టోరేజ్ అనేది సఫిషియంట్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? కొంచెం ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. నౌ ఈ 512 GB ఎస్ఎస్డి ఉందనుకో, ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్. లెట్స్ సే మన బడ్జెట్ లోపల 512 GB ఎస్ఎస్డి వస్తుంది అంటే వెరీ వెరీ గుడ్, లెట్స్ గో ఫర్ ఇట్. లెట్స్ సే మన బడ్జెట్ లోపల 512 GB ఎస్ఎస్డి రావట్లేదు, వాట్ కెన్ వీ డూ? సెకండ్ ఆప్షన్ ఇస్ వీ కెన్ గో ఫర్ అ హైబ్రిడ్ స్టోరేజ్ యాజ్ వెల్. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే 128 GB ఎస్ఎస్డి ప్లస్ 512 GB హార్డ్ డిస్క్ ఇలా ఉంటుందన్నమాట. వెన్ ఎవర్ యూ లుక్ ఇన్ టు అమెజాన్లో పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ టైటిల్లోనే కనిపించేస్తుంది మీకు 128 GB ఎస్ఎస్డి ఉంది, 512 GB హార్డ్ డిస్క్ ఉంది అని చెప్పేసి. సో ఇలా కూడా ఇట్ ఈస్ అ గుడ్ డీల్ ఓన్లీ. ఎందుకంటే యూజువల్గా ఏమవుతుందంటే బికాస్ దిస్ ఇస్ ఫాస్టర్ కదా, ఎస్ఎస్డి ఫాస్టర్ ఉంటుంది కాబట్టి దీంట్లో విండోస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకుని పెట్టుకుంటారు అనమాట. సో మీకు డే టు డే ఫంక్షనాలిటీ సింపుల్ అయిపోతుంది.
ఫైల్స్కి వాటికి వీటికి అన్ని కూడా యూ యూజ్ యూర్ హార్డ్ డిస్క్. సో దానిలో స్పీడ్ అంత మ్యాటర్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫైన్. సో వన్స్ అగైన్ మన బడ్జెట్ తగ్గట్టు 512 GB SSD వచ్చేస్తుంది అంటే యూ ప్రిఫర్ SSD ఓన్లీ. లేదు ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకుంటే యూ గో ఫర్ హైబ్రిడ్ మోడల్ ఆఫ్ 128 GB ఆఫ్ SSD, దెన్ వాట్ ఎవర్ హార్డ్ డిస్క్ 512 GB 256 GB ఆఫ్ హార్డ్ డిస్క్ ఆర్ ఈవెన్ 1 TB వచ్చినా మన బడ్జెట్ లోపలి దట్ ఈస్ ఆల్సో వెరీ ఫైన్. ఓకే, బట్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ అన్ SSD కాంపోనెంట్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఫస్ట్ స్టోరేజ్ అర్థమైపోయింది కదా, విల్ హ్యావ్ 2 different types of storages. హార్డ్ డిస్క్ స్టోరేజ్ HDD ఉంటుంది, SSD ఉంటుంది. యూ ఆల్వేస్ ప్రిఫర్ SSD బికాస్ SSD ఈజ్ ఫాస్టర్. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే, అందుకని మన బడ్జెట్లో మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే యూ ఆల్వేస్ కమ్ టు అ హైబ్రిడ్ మోడల్. ఓకే, క్లియర్, స్టోరేజ్ అయిపోయింది. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద ప్రాసెసర్. ప్రాసెసర్ అంటే ఏముంది, మనకి ఐడియా ఉంది కదా, ఇంటెల్ది i3, i5, i7, i9 ఇలా ఉంటుంది. సో ప్రెఫరబ్లీ మనం ప్రాసెసర్ తీసుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు లుక్ అట్ 2 things. ఫస్ట్ వచ్చేసి విచ్ జనరేషన్ ప్రాసెసర్ దట్ యూ గోయింగ్ టు యూస్. ఆబ్వియస్లీ ద హైయర్ ద బెటర్, రైట్? ఇప్పుడు ఐఫోన్ మోడల్స్ మనకి ఎట్లయితే 15, 16, 17 వస్తాయో దానిలో మంచి ఐఫోన్ ఏదైనా అంటే లేటెస్ట్ మోడల్ చెప్తుంది, ద బిగ్గర్ ద నంబర్ దట్ ఇస్. సో ఇన్ ద సేమ్ వే ద ప్రాసెసర్ కూడా i5, i7, i9 ఇలా ప్రాసెసర్ పెరిగే కొద్దీ ఇట్ ఈస్ అ బెటర్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్. For students, what I would recommend is prefer i5. i5 is good enough. Budget allow చేస్తుంది అంటే you go for i7 and i9. Okay, but i5 is good enough. Now, the second thing you have to keep in mind, processor తీసుకుంటున్నప్పుడు second thing మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రాసెసర్ పక్కన there is a number 1211U ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ యూజువల్లీ a ప్రాసెసర్ పేరు ఇలా ఉంటుంది. సో దీంట్లో నువ్వు 3 things చూసుకోవాలి. ఒకటి, దిస్ ఇస్ వాట్ ప్రాసెసర్ ఇట్ ఇస్, ఏ జనరేషన్ ఇది, యూజ్ కేస్ ఏంటి. ప్రాసెసర్, జనరేషన్, యూజ్ కేస్. ఓకే, ప్రాసెసర్ మనకి ఐడియా ఉంది. జనరేషన్ అంటే i5 4th జనరేషన్, 5th జనరేషన్, 6th జనరేషన్, 7, 8, 9, 10, 11, 12 ఇలా చాలా జనరేషన్స్ ఉంటాయి అనమాట. వన్స్ అగైన్ ద హయ్యర్ ద నంబర్ ద బెటర్. స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ నంబర్ అనేది, ద హయ్యర్ ద నంబర్ ద బెటర్. సో మనం చెక్ చేసుకుంటున్నప్పుడు మన బడ్జెట్ లోపల ఎంత ఎక్కువ నంబర్ ఉంటే అంత బెటర్. బట్ ఇంతకంటే ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈ లాస్ట్ ఉండే ఆల్ఫాబెట్. ఇక్కడ నీకు 4 వేరియేషన్స్ కనిపిస్తాయి. ఐదర్ యూ ఉంటుంది, ఆర్ పి ఉంటుంది, ఆర్ హెచ్ ఉంటుంది, ఆర్ హెచ్ఎక్స్ ఉంటుంది. ఓకేనా? యూ ఉంది అంటే డు నాట్ ప్రిఫర్. యూ అంటే బేసిక్లీ ఏంటంటే పర్ఫార్మెన్స్ నాకు అక్కర్లేదు, నాకు బ్యాటరీ వస్తే బాగుంటుంది. పర్ఫార్మెన్స్ గురించి ఇట్స్ నాట్ మై ప్రయారిటీ. నెవర్ చూస్ యూ, ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. ఎందుకంటే మనం మీ ల్యాప్టాప్ తీసుకుంటే అట్లీస్ట్ 3-4 years వాడతాం కాబట్టి యూ అనేది ఉండదు, తీసుకోకండి. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఆప్టిమైజ్డ్. యూజువల్ బ్రౌజర్ కంటే ఎక్కువ రన్ చేయాలన్నా కానీ సిస్టమ్ స్ట్రగుల్ అవుతుంది అనమాట. డోంట్ టేక్ యూ. పీ ఈజ్ ఓకే, మన బడ్జెట్ అక్కడికే వస్తుంది అనుకుంటే పీ తీసుకోండి. బట్ ఐడియల్గా హెచ్ వుడ్ బి అ గుడ్ ఫిట్. హెచ్ అంటే దిస్ ఇస్ ఫర్ పర్ఫార్మెన్స్ అనమాట. మంచి పని చేస్తాయి ప్రాసెసర్స్. యువర్ డే టు డే రెగ్యులర్ వాడుతున్నప్పుడు కానీ, మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ ఉన్నా, కొన్ని విండోస్ ఎక్కువ ఓపెన్ ఉన్నా కానీ యూ వోంట్ ఫీల్ ద స్ట్రగుల్. సో ఐడియలీ యూ చూస్ ఫర్ హెచ్, రైట్? ఈ రెండింటిలో ఏదైనా బెటరే, బట్ హెచ్ ఈజ్ రికమెండెడ్. హెచ్ఎక్స్ ఇఫ్ యర్ బడ్జెట్ అలౌస్ యూ గో ఫర్ ఇట్. బడ్జెట్ అలౌ చేయట్లేదు అనుకుంటే యూ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ హెచ్. సో అందుకని చాలా మంది ఏం చేస్తారంటే i5 అని చెక్ చేసుకుంటారు, కొన్నిసార్లు ఏ జనరేషన్ చెక్ చేసుకుంటారు కానీ ఎండింగ్ ఇది మాత్రం చెక్ చేసుకోరు అనమాట. వాట్ కైండ్ యూజ్ కేస్ ఏంటి అనేది. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ i5 12th జనరేషన్ ప్రాసెసరే యూ ఉంది, యూకి హెచ్కి దెర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ డిఫరెన్స్. సో ప్లీజ్ మేక్ షూర్ యూర్ లుకింగ్ ఎట్ ఇట్ ప్రాపర్లీ, రైట్? మనకి ప్రాసెసర్ అర్థమైపోయింది కదా. నా థర్డ్ థింగ్ ఇస్ ర్యామ్. ర్యామ్ నథింగ్ బిలో 8 GB. 8 GB మినిమం పెట్టుకోండి. ఇఫ్ పాసిబుల్ గో ఫర్ 16 GB, రైట్? సో ర్యామ్ 8 GB అని 16 GB అని పెట్టుకోండి. ఇక్కడ 2 more things యూ హ్యావ్ టు రిమెంబర్. ఒకటి వచ్చేసి వాట్ జనరేషన్ ఆఫ్ ర్యామ్ ఇట్ ఇస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పాండబుల్ స్లాట్ అంట. ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ మీన్స్. సో ర్యామ్స్ యూజువల్గా DDR3, DDR4, DDR5 అని చెప్పేసి ఉంటాయి అనమాట. రైట్ నో బయట ఇండస్ట్రీ టాప్ వచ్చేసి DDR5 నడుస్తుంది ఇప్పుడు, రైట్? సో యూ కెన్ ఐదర్ చూస్ DDR4 ఆర్ DDR5 ర్యామ్. ఓకే, ఇప్పుడు బేసిక్లీ DDR4, DDR5 అంటే టెన్షన్ పడకండి, ఏం లేదు. ఇప్పుడు మనకి ప్రాసెసర్కి జనరేషన్ ఎలా ఉంటుందో సిమిలర్ అనమాట. ద హయ్యర్ ద నంబర్ ద బెటర్. సో ఇది మీకు తెలియకపోయినా కానీ యూ గో, మనం పర్చేస్ చేస్తున్నప్పుడు షాప్ కీపర్ అని అడుగుంటారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఆర్ అమెజాన్ అయితే కింద మీకు లిస్టింగ్లో డీటెయిల్స్ ఉంటుంది, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ దే క్లియర్లీ మెన్షన్ ఏ జనరేషన్ ర్యామ్ అమ్ముతున్నారు వాళ్ళని చెప్పేసి.
DDR4 ఉన్నా DDR5 ఉన్నా కానీ ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్ దట్. DDR3 ఉంటుంది, నాట్ రికమెండబుల్ అన్లెస్ అండ్ అంటిల్ బడ్జెట్ మరీ టైట్ అయిపోయి అది ఒకటే వస్తుంది అనుకుంటే తప్ప తీసుకోండి. బట్ DDR4 and 5 ఇస్ కామన్ ఓన్లీ బయట, సో యూస్ దాట్ ఓన్లీ. సెకండ్ థింగ్ ఇస్ ల్యాప్టాప్ లోపల ఎక్స్పాండబుల్ ర్యామ్కి ఇంకో స్లాట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి మీరు. సో యూజువలీ ల్యాప్టాప్స్, వెరీ గుడ్ థింగ్ అబౌట్ విండోస్ ల్యాప్టాప్స్ ఇస్ కొన్నిసార్లు మనం వెనకాల బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసుకుని లెట్స్ మనకి ఇప్పుడు 8GB ర్యామ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టుమారో ఒక 3,000 or 4,000 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని మనం ఇంకో 8GB ర్యామ్ కొనుక్కొని టోటల్ మన ల్యాప్టాప్ 16GB చేసుకోవచ్చు అనమాట. లెట్స్ 16GB ఉంది అంటే ఎక్స్పాండబుల్ ర్యామ్ స్లాట్ ఉందా లేదా కనుక్కోండి. ఓకేనా? ఇది ఉంది అంటే వెరీ గుడ్, లేదు అన్నా కానీ భయపడాల్సింది ఏం లేదు. వాట్ ఎవర్ ర్యామ్ మీరు పెట్టుకుంటే 8GB 16GB అది తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పాండబుల్ ఉంటే ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కొత్త ల్యాప్టాప్ స్విచ్ అవ్వకుండా ఇదే ర్యామ్ని ఇంకొంచెం అడిషనల్గా పెంచుకోవాలని ఇట్ షుడ్ బి గుడ్ ఎనఫ్ అనమాట. ఆ ల్యాప్టాప్ని ఇంకో 3-4 years ఈజీగా లాక్కొచ్చేయచ్చు, రైట్? సో ర్యామ్ తీసుకుంటున్నప్పుడు 8 or 16GB కంపల్సరీ, 8GB కంపల్సరీ. 8GB కంటే తక్కువ 4GB 6GB ప్లీజ్ డు నాట్ టేక్ ఇట్. 8GB ఈజ్ కంపల్సరీ. దాని మీద 16GB రాగలిగిందంటే వెల్ అండ్ ఫైన్. తీసుకుంటప్పుడు DDR4 or 5 చెక్ చేసుకోండి కంపల్సరీ. ల్యాప్టాప్ లోపల ఎక్స్పాండబుల్ ర్యామ్ స్లాట్ ఉందా లేదా అడగండి ఒకసారి. జస్ట్ ఇన్ కేస్ అమెజాన్లో కనపడలేదు అనుకో, యూ కెన్ డూ వన్ థింగ్. అమెజాన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కదా, సపోర్ట్ వాళ్ళకి అమెజాన్ లింక్ ఇచ్చి వాళ్ళు అడిగినా అని వాళ్ళు చెప్తారనమాట. షాప్లోకి అయితే వెళ్ళి షాప్లో సేల్స్ పర్సన్ అడిగినా కానీ దే విల్ ఆల్సో టెల్ యూ ఎక్స్పాండబుల్ ర్యామ్ స్లాట్ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ గ్రాఫిక్స్ కార్డ్. గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి if your goal is only to regular study or coding, you don't need a graphic card, right? Machine learning models వాటికి కూడా మీరు స్టార్టింగ్లో ఒక 1-2 years పైథాన్ ఆల్గరిథమ్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ ఓన్ మోడల్స్ మనం క్లౌడ్లో రన్ చేసుకోవచ్చు టు సర్టన్ ఎక్స్టెంట్. బట్ ఐడియల్గా యూ వోంట్ నీడ్ ఎక్స్టెన్సివ్ గ్రాఫిక్ కార్డ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డేస్ ఓన్లీ, రైట్? సో గ్రాఫిక్ కార్డ్ మన బడ్జెట్ అలౌ చేస్తుంది అంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్, బట్ లేకపోయినా కానీ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి యూల్ హ్యావ్ ఒకటి బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చేది ఇంటెల్ది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇస్తారు వాళ్ళు ఆల్రెడీ. ప్లస్ మనం అడిషనల్గా మనం పెట్టుకుంటే ఎన్విడియా కానీ ఆర్ AMD కానీ ఇలా అడిషనల్ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట. వన్స్ అగైన్ సేమ్ ర్యామ్ స్లాట్స్ లాగా గ్రాఫిక్ కార్డ్ 2GB 4GB 6GB అలా ఉంటాయి. ద హైయర్ ద నెంబర్ ద బెటర్. బట్ అన్లెస్ అంటే నేను స్పెసిఫిక్లీ లుకింగ్ ఫర్ గేమింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్ మన గ్రాఫిక్ కార్డ్ అయితే యూజువల్గా అక్కర్లేదు మనకి. ఓకేనా? సో వన్స్ యూ హ్యావ్ దీస్ 4 aspects combined, let's say now our budget is around 30K అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యువర్ బడ్జెట్ ఇస్, యూ కెన్ గో టు అమెజాన్, యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 30K. అలా పెట్టుకున్న తర్వాత 30,000 పెట్టుకున్న తర్వాత మీకు వచ్చే లిస్ట్ ఉంటుందా, ఆ లిస్ట్ లోపల మనం నేర్చుకున్నవన్నీ పెట్టుకుని కంపేర్ చేసుకుంటూ వస్తే విచ్ ఎవర్ ఇస్ బెస్ట్ వన్ యూ టేక్ దట్. ఓకేనా? సో దాన్ని బట్టి యూ విల్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ద బెస్ట్ స్పెసిఫికేషన్ ఫర్ యువర్ మనీ. నా కొన్ని పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Now this is going to be very very important, right? చాలా మంది చేసే మిస్టేక్స్ చెప్తాను నేను ఒకసారి ల్యాప్టాప్ తీసుకుంటున్నప్పుడు. దిస్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ కాంప్రమైజెస్, రైట్? ఓకేనా? కాంప్రమైజెస్, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఐ టెల్ యూ. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం షాప్స్కి వెళ్తున్నప్పుడు కానీ షాపింగ్ చేస్తున్నప్పుడు కానీ వీటి వల్ల మనం అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తాం అనమాట. సో డోంట్ డూ దాట్, ప్లీజ్ మేక్ షూర్. ఫస్ట్ వచ్చేసరికి బిఫోర్ వీ జంప్ ఇన్ టు దాట్ ఆల్సో ఐ టెల్ యూ విచ్ బ్రాండ్స్ టు ప్రిఫర్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనకి విండోస్కి వచ్చేసరికి చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఏసర్, HP, డెల్, లెనోవో చాలా ఉంటాయి. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి యూ కెన్ చూస్ డెల్ ల్యాప్టాప్స్. డెల్ వాళ్ళది బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సెకండ్ థింగ్ ఇస్ దేర్ లుక్ ప్రిటీ ప్రీమియం ఆల్సో. సో మీకు మ్యాక్బుక్లో ఉన్న ఏవైతే ఉన్నాయో పాజిటివ్ పాయింట్స్ దే ఆర్ ఆల్సో ఇన్ డెల్. సో డెల్ నా పర్సనల్ యూసేజ్లో కూడా డెల్ హ్యాస్ లాస్టెడ్ లాంగర్, దే లుక్ ప్రిటీ స్టర్డీ. And yeah, apart from that, there is nothing other change. నా పర్సనల్ యూసేజ్లో ఐ హ్యావ్ యూజ్డ్ a HP ల్యాప్టాప్ యాజ్ వెల్. HP ఫర్ మీ నాకు చాలా ట్రబుల్ ఇచ్చింది. దాని బిల్డ్ క్వాలిటీ కానీ అంత స్ట్రాంగ్ లేకుండింది. ఇట్ లుక్ ప్రీమియం, చూడడానికి బాగుంటుంది కానీ బిల్డ్ క్వాలిటీ అంత స్ట్రాంగ్ లేదనమాట. ఐ హావ్ సీన్ దట్ మల్టిపుల్ కేసెస్ విత్ మల్టిపుల్ HP ల్యాప్టాప్స్. సో నా ఎక్స్పీరియన్స్ కుడ్ నాట్ బి యూనివర్సల్, బట్ ఇన్ జనరల్ నేను చాలా మంది దగ్గర విన్నది కూడా ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ యూజ్ డెల్ ల్యాప్టాప్స్ ఆల్సో. వాళ్ళ ల్యాప్టాప్స్ దే ఫీల్ స్టర్డీ. సో అది ఇంకొక 2-3 years ఎక్స్ట్రా రన్ అయితే నమ్మకం ఉంటాయి అనమాట. సో యూ సీ ఫర్ డెల్, ఇఫ్ నాట్ డెల్ లుక్ ఎట్ లెనోవో ఈజ్ యువర్ సెకండ్ ఆల్టర్నేటివ్, బట్ ఐడియల్లీ ఐ వుడ్ ప్రిఫర్ డెల్, రైట్? సెకండ్ థింగ్ ఇస్, ఇఫ్ యూఆర్ మనం పర్చేస్ చేసే ముందు ఆ మోడల్స్ మనకి ఆఫ్లైన్లో క్రోమా కానీ రిలయన్స్ డిజిటల్ కానీ ఇలాంటి వాటి ఉన్నాయంటే యూ గో సీ ద మోడల్ చేతిలో పెట్టుకుని చూడండి, హౌ డస్ ఇట్ ఫీల్, స్ట్రాంగ్ ఉందా లేదా వర్సెస్
సమ్ అదర్ అదే మోడల్ మనకు వేరే కంపెనీ లోపల ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకుని చూసుకోండి ఒకసారి. బట్ నా ఎక్స్పీరియన్స్ దెర్ ఈస్ సంథింగ్ బెటర్. నౌ టు కమ్ అబౌట్ కాంప్రమైజెస్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఫస్ట్ లుక్స్ కాంప్రమైజ్ అవ్వండి, పర్లేదు. ఆ ల్యాప్టాప్ చూడడానికి అంత బ్యూటిఫుల్గా లేకపోయినా ఇట్స్ ఓకే. మనం తీసుకునేది నేర్చుకోవడానికి కాబట్టి ఇట్ ఈస్ ఓకే ఇఫ్ ఇట్ డజంట్ లుక్ దాట్ గ్రేట్, బట్ మన బడ్జెట్లోకి వస్తుంది అనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ టేక్ ఇట్. ఇది బాగాలేదు కదా, అది చూడడానికి చాలా బాగుంది, మ్యాచ్ చూడడానికి బాగుంటుంది కదా, ఓ 10,000 ఎక్స్ట్రా అయినా పర్లేదులే అని డోంట్ స్పెండ్ ఇట్ దేర్. ఆ అడిషనల్ మనీ ఏదైతే ఉందో ఐ టెల్ యూ వేర్ టు స్పెండ్ ఇట్. అడిషనల్ మనం ఏదైతే సేవ్ చేసుకుంటాం ఎక్కడ ఖర్చు పెట్టి చెప్తాను నేను. డు నాట్ స్పెండ్ ఇట్ ఆన్ లుక్స్, ఓకేనా. సెకండ్ థింగ్ ఇస్ ర్యామ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి. ర్యామ్ 8 GB or 16 GB, ఆ అడిషనల్ మనీ మనకి కాపాడుకుంటే లుక్స్ నుంచి యూ యూజ్ ఇట్ ఆన్ స్పెండింగ్ ఇట్ ఆన్ యువర్ ర్యామ్, ఓకేనా. ఫస్ట్ లుక్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వండి, నో కాంప్రమైజ్ వచ్చేసి ర్యామ్, ఓకేనా. థర్డ్ స్టోరేజ్ దగ్గర ఐ వుడ్ సే ఇట్స్ ఇన్ బిట్వీన్. స్టోరేజ్ దగ్గర కంపల్సరీ ఇంతే తీసుకోండి అని చెప్పాను నేను, SSD కంపల్సరీ పెట్టుకోండి అని చెప్తాను నేను. దాని మీద వాట్ ఎవర్ స్టోరేజ్ యూ గెట్ ఇట్ ఈస్ ఓకే, రైట్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్, సో కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది అనుకుంటే దాని దగ్గర అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి గ్రాఫిక్స్ కార్డ్ అన్లెస్ అంటిల్ యు ఆర్ గోయింగ్ ఫర్ గేమింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్, అది కూడా ఎక్స్టెన్సివ్గా అంటే రోజుకి అట్లీస్ట్ 2-3 hours చేస్తా అంటే తప్ప తీసుకోకండి. ఎందుకంటే ఎప్పుడో మంత్కి ఒకసారి ఆడతా, వీక్లీ ఒకసారి ఆడతా అంటే ఫోన్లో కూడా గేమ్స్ ఉన్నాయి, రైట్. మంచి గేమ్స్ వస్తున్నాయి, వాటి గ్రాఫిక్స్ ఆర్ మచ్ బెటర్. సో డోంట్ unnecessarily spend unless and until you are very serious about it. నేను డైలీ 2 to 3 hours ఇదే చేస్తా అంటే తప్ప డోంట్ గో ఫర్ గేమింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్. చాలా మంది ఇట్లా బల్కీ గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకున్నా కానీ వాళ్ళకి గేమింగ్ అంత చేయకపోతే దట్ ఎంటైర్ థింగ్ ఇస్ వేస్ట్, ఓకేనా. సో కాంప్రమైజెస్ విల్ కమ్ ఇన్ టు గ్రాఫిక్స్. చదువుకోవడానికి, కోడింగ్ నేర్చుకోవడానికి యూ డోంట్ నీడ్ ఎక్స్పెన్సివ్ గ్రాఫిక్ కార్డ్. టచ్ స్క్రీన్ అక్కర్లేదు మనకి, యూ డోంట్ నీడ్ టచ్ స్క్రీన్ అట్ ఆల్. ఎవరైనా మీకు షాప్లో అమ్ముతున్నప్పుడు కూడా టచ్ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది సార్, ఇది తీసుకోండి బాగుంటుంది అంటే కూడా ఈ టెల్ దెమ్ నో, టచ్ స్క్రీన్ లేకపోతే తక్కువకి ఏంటి సరిపోతుంది అని చెప్పండి. ఎందుకంటే టచ్ స్క్రీన్ నా పర్సనల్గా ఐ హ్యావ్ ఎ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్, ఐ హ్యావ్ అనదర్ నాన్ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్. ఐ డోంట్ యూస్ టచ్ అట్ ఆల్ ఆన్ ల్యాప్టాప్స్. ఇది నా ఒక్కరి ఎక్స్పీరియన్స్ కాదు, చాలా మంది దగ్గర చూశాను. బికాస్ యూఆర్ టైపింగ్, రైట్, టైపింగ్ చేస్తున్నప్పుడు చేయి తీసి ఇట్లా చేయడం కంటే యువర్ ట్రాక్ ప్యాడ్ ఇస్ మచ్ మోర్ క్లోజర్. సో టచ్ అనేది ఫస్ట్ 1-2 days వరకు మాత్రమే ఫ్యాన్సీ ఉంటుంది.